నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రెండు 2023 ఎన్నికల్లో తెలంగాణలో అసలు సిసలేని యుద్ధానికి తెరతీస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎదురుకాని సీన్లు ఈ ఎన్నికల్లో తెలంగాణ సమాజం చూడబోతుంది. కేసీఆర్ను గద్దెదించేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలు పద్మ వ్యూహాన్ని పన్నుతున్నాయి. గజ్వేల్లో ఈటెలను బరిలోకి దించి బీజేపీ సవాల్ విసిరితే కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని రంగంలోకి దించి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ గా ఎన్నికల కురుక్షేత్రంలో కేసీఆర్ను ఓడించేందుకు అటు ఈటెల ఇటు రేవంత్ రెడ్డి కాల్దవుతున్నారు. ఇంతకీ కాంగ్రెస్ బీజేపీల వ్యూహం ఫలిస్తోందా? ఈటెల ఇటు రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఓడిస్తారా? ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ల పోటీ వెనుక రాజకీయ వ్యూహం ఏంటి? టేక్ ఎ లుక్. తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్ల పర్వం కూడా జోరందుకుంది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ముగ్గురు కీలక నేతలు 2 స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల నేతలు 2 నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. సాధారణంగా పెద్ద నాయకులు బరిలో ఉన్న చోట చిన్న నాయకులను నిలిపే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈ సంప్రదాయానికి తాజా ఎన్నికల్లో ఈటెల, రేవంత్ బ్రేక్ చేశారు. కేసీఆర్ టార్గెట్గా ఈటెల, రేవంత్ రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రాజకీయం రసవత్రంగా సాగుతుందని అంటున్నారు. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2023 ఎన్నికల్లో తొలిసారిగా 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. అందులో సిట్టింగ్ స్థానం గజ్వేల్ కాగా కొత్తగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈసారి కొత్తగా కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్లోని 9 స్థానాల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారు. అయితే కేసీఆర్ సిట్టింగ్ స్థానమైన గజ్వేల్లో ఆయనకు చెక్ పెట్టాలని చూస్తోన్న బీజేపీ అందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ను అందుకు అస్త్రంగా ప్రయోగిస్తోంది. గత ఉప ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల రాజేందర్ ఈ ఎన్నికల్లో హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇలా 2 స్థానాల నుంచి పోటీ చేయడం కూడా ఈటెలకు తొలిసారే. ఒకప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలోనూ ప్రభుత్వంలోనూ పనిచేసిన ఈటెల ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ అంటూ గజ్వేల్లో ఆయన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి 2 నియోజకవర్గాల్లో కేసీఆర్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ వేసిన ఎత్తుగళ్లకు ప్రతీకారంగా ఆయన దీన్ని చూస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. తనకు హుజురాబాద్ కంటే గజ్వేల్లోని అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను నామినేషన్ దాఖలు చేస్తానంటే వేలాది మంది వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రావాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించమని చెప్పి ఆనాడే వారు కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే గత సంవత్సరాల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవాలనేటువంటి సంకల్పంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉన్నాం. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన పరిపాలన ఏంటో మనకు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో ఆశలతో గెలిపిస్తే ఎట్లా నట్టేట ముంచిందో అర్థమైంది. కాబట్టి ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా దేశ ప్రజల ఆత్మగౌరవం ఉట్టిపడే పద్ధతిలో ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యం, భారతదేశ కీర్తి ఇలా గొప్పగా వెళ్ళిపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒక గొప్ప సుపరిపాలన, ప్రజా పరిపాలన కొనసాగుతాయని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఇవాళ ప్రజలు భావించి ఇవాళ ఎక్కడికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీకి నీరాజనం పలుకుతూ ఉన్నారు. కొన్ని ఛానళ్లలో, కొన్ని పేపర్లలో ఆర్టిఫిషియల్గా ఇలా భారతీయ జనతా పార్టీ ఏదో తగ్గిపోయిందనేటువంటి వార్తలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. లేని పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నాయకులు అటు ఇటు పోతుండొచ్చు, నాయకుల వైఖరిలో మార్పు ఉండొచ్చు, నాయకులకు స్వార్థం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం స్పష్టత ఉంది. వాళ్ళకు స్వార్థం లేదు. బాజాప్తా ఇక్కడ గెలిపించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ అనే భావన ఇలా కనపడతా ఉంది. మేము గజ్వేల్లో స్వయంగా మా అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ మా పైన ఉన్నటువంటి మా హైకమాండ్ ఆదేశాల మేరకి ఇక్కడ స్వయంగా వారే వచ్చి నన్ను నామినేషన్ వేయించడం జరిగింది. వేలాది మంది, మేము ఊహించలే, ఏదో 5-10 వేల మంది వస్తారనుకున్నాం, కానీ 30-40 వేల మంది ప్రజలు తరలి వచ్చి, అంటే 30వ తారీఖు ఎప్పుడు వస్తుందా, కేసీఆర్ను ఒడగొట్టి గుణపాఠం నేర్పాలి. ఇవాళ కేసీఆర్ గెలిపించుకున్న పాపానికి 30,000 కుటుంబాలు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ బాధితులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇవాళ ఈ జన ప్రవాహాన్ని చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క సంతోషం, వాళ్ళ యొక్క కేరింతలు చూస్తూ ఉంటే గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎన్ని దావతులు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన డబ్బు పంచినప్పటికి కూడా అన్నీ తీసుకుంటాం బిడ్డ, దావతులు ఇస్తే తీసుకుంటాం, పైసలు ఇస్తే తీసుకుంటాం, కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్స్ తీసుకుంటాం, కానీ ఓటు మాత్రం హుజురాబాద్లో ఎట్లయితే ప్రజలు ఓటేసిందో నీకు అంతకంటే గొప్పగా కడుపులో పెట్టుకొని సాదుకుంటామనేటువంటి సంకేతం ఇవాళ అర్థమైపోయింది. 600 ఏది ఏమైనా గజ్వేల్ నియోజకవర్గంలో ఎగిరే జెండా ఇవాళ కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు అంటే మీకు మీరుగా ఇలా మా బిడ్డను ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఇవాళ కార్యకర్తలు తక్కువ ఉన్నప్పటికీ కూడా, నాయకులు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ ఇంటికి ఆయిల్లే కథానాయకులై ఇవాళ వాళ్ళు వచ్చి ఆశీర్వదించిన తీరుకు వాళ్ళకు శిరస్సు వంచి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇవాళ 30వ తారీఖు నాడు మన ఓటు మనకేసుకొని, మన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసి ఇవాళ ధర్మాన్ని, న్యాయాన్ని, నరేంద్ర మోడీ గారిని నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. వాస్తవానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. కేసీఆర్ను ఓడించి తీరుతానని ఈటెల శపథం చేశారు. దీనికి అనుగుణంగానే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటెల రాజేందర్ను హుజురాబాద్, గజ్వేలలో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్పై గజ్వేల్ నుంచి ఈటెల పోటీ చేయనుండడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటెల రాజేందర్ ఇప్పుడు ఆయనపైనే పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈటెల రాజేందర్ గురించి తెలంగాణలో పెద్దగా పరిచయం అవసరం లేదు. మలిదశ ఉద్యమం నుంచి చురుకుగా పాల్గొన్నారు. జయశంకర్ ఆదేశాలతో పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఈటెల స్వరాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. కోవిడ్ సమయంలో మొత్తం రాష్ట్రంలో ఒక్క ఈటెల రాజేందర్ మాత్రమే పర్యటిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి తొలగించింది. ఆ తర్వాతి పరిస్థితులు తెలిసినవే. బీజేపీలో చేరిన ఈటెల బైపోల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తెచ్చుకున్నారు. కేసీఆర్పై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఈటెలకు బీజేపీ ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో బీసీ వ్యతిరేకగా ముద్ర వేసుకున్నారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. బీసీలకు తక్కువ టిక్కెట్లు కేటాయించిన ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఆయనపై గజ్వేల్లో పోటీకి దిగడంతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీసీ వ్యతిరేకి అంటూ ముద్ర వేయించుకున్న కేసీఆర్ గజ్వేల్లో బీసీల ఓట్లను దక్కించుకోలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ ఓట్లు ఏకపక్షంగా రాజేందర్ వైపునకు వస్తే, బీసీ ట్యాగ్పై మరిన్ని ఓట్లు సంపాదిస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే నిజంగా గజ్వేల్లో కేసీఆర్ను ఓడించేంత సత్తా ఈటెలకు ఉందా అంటే ఏమో, గుర్రం ఎగరావచ్చు అని మరికొందరు సమాధానం చెబుతున్నారు. ప్రజాదరణ విషయంలో కేసీఆర్కు దాదాపు సమానంగా ఉంటారు ఈటెల. దీనికి తోడు గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్నారు. గతంలో కారు పార్టీ విజయంలో ఈటెల కీలక పాత్ర పోషించారు కూడా. ఇలాంటి పరిణామాలన్నింటి మధ్య గజ్వేల్లో ఈటెల పోటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా గజ్వేల్పై ఈటెల ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ అసంతృప్తవాదులను తన వైపు తిప్పుకోవడం, మెల్లగా తన పరిధిని పెంచుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. గజ్వేల్లోని కొందరు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఈటెలకు మద్దతు తెలిపారు.
అయితే గజ్వేల్లో కేసీఆర్ను ఈటెల ఓడిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆసక్తికర యుద్ధం మాత్రం ఖాయమన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఒకవేళ గజ్వేల్లో ఓడితే ఈటెలకు పోయేదేమీ లేదు, కానీ గెలిస్తే మాత్రం అది సంచలనంగా మారుతుంది. మొత్తానికి ఈసారి గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ జరగనంత రసవత్రంగా ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు 6-100 తెలంగాణలో కేసీఆర్ను గద్దెదించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇన్నాళ్లు కుమ్ములాటలతో సతమతమైన పార్టీలో ఇప్పుడు ఐక్యత కనిపిస్తోంది. కేసీఆర్ను ఎదుర్కొనేందుకు నేతలంతా సమిష్టిగా శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నేతలకు టికెట్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ను కూడా ఓడించేందుకు కాంగ్రెస్ మరో ఎత్తుగడ వేసింది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉందని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. దీంతో సైలెంట్గా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎప్పుడైతే కర్ణాటకలో బీజేపీ గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అంతేకాదు తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించడం వంటి అంశాలు కాంగ్రెస్కు కలిసి వచ్చాయి. మళ్లీ తమకు అధికారం వస్తుందని రావాలని ఆ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నాయకులు కూడా అదే ఎనర్జీతో రంగంలోకి దిగుతున్నారు. అంతేకాదు తమ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి అనూహ్యంగా ఈటెల రాజేందర్ను రంగంలోకి దింపి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదన్న సంకేతం ఇచ్చింది బీజేపీ. గజ్వేల్లో సీఎంపై బీసీ కార్డు ప్రయోగించింది. మరోవైపు కేటీఆర్పై పోటీగా రాణి రుద్రమను నిలిపింది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కామారెడ్డిలో కేసీఆర్కు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలో దింపుతోంది. తాజాగా 3వ జాబితాలో రేవంత్ రెడ్డికి కామారెడ్డి టికెట్ కూడా ప్రకటించింది. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ షిఫ్ట్ అయ్యారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఊపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ జోష్కు కర్ణాటక విజయం మరింత యాడ్ అయింది. దీనికి తోడు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా జనాల్లోకి దూసుకువెళుతున్నాయి. ఇక అటు కాంగ్రెస్ అధికారంలోకి రావడమే కాదు, కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని పదే పదే అంటున్న రేవంత్ కామారెడ్డి నుంచి ఆయన మీద పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సంగతి పక్కన పెడితే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కూడా సీఎం క్యాండిడేట్ అని చెబుతున్నారు. దీంతో ఇద్దరు సీఎం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొని ఉండడంతో కామారెడ్డి రాజకీయం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల మధ్య జనం మనసులో ఏముంది, ఓటరు తీర్పు ఎటువైపు అనేది క్లియర్గా చెప్పలేని పరిస్థితి. నిజానికి కామారెడ్డి నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు. ఎప్పుడూ ఏకపక్ష ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా గట్టి పోటీలే జరిగాయి. కామారెడ్డిలో ప్రస్తుతం గంప గోవర్ధన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో గంప గోవర్ధన్కు 68,000 ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షబీర్ అలీకి 63,000 ఓట్లు వచ్చాయి. అంటే 5,000 ఓట్ల తేడాతో మాత్రమే గంప గోవర్ధన్ విజయం సాధించారు. అయితే ఈసారి సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయబోతుండగా కాంగ్రెస్ నుంచి రేవంత్ బరిలో ఉండబోతున్నారు. రెండూ బలమైన పార్టీలే. దీంతో ఇక్కడ బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల ఓటర్లు కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఇక్కడ 15,000 ఓట్లు వచ్చాయి. అయితే ఆ ఓట్లు ఎటు వెళ్తాయి అన్న దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కామారెడ్డిలో బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా వలసలు కనిపించాయి. దీంతో కాంగ్రెస్ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. ఇక అటు నిరుద్యోగులు, మహిళా ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లితే రేవంత్ రెడ్డి విజయం సాధించే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అటు గజ్వేల్, కామారెడ్డిలో ఇంతకు బిగ్ ఫైట్ ఎక్కడా అంటే ఖచ్చితంగా ఇక్కడే అని చెప్పలేని పరిస్థితి. కామారెడ్డి విషయంలో చూస్తే ఇటు కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఆ నియోజకవర్గానికి కొత్తవారే. ఇక సామాజికంగా చూసుకుంటే కామారెడ్డిలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 2 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఫేవరెట్గా బరిలోకి దిగుతారు. కానీ ఒకే ఎన్నికల్లో ఇద్దరు మాస్ లీడర్లు ఈటెల, రేవంత్లపై కేసీఆర్ పోటీ పడుతుండటంతో గెలుపుపై ఖచ్చితంగా చెప్పలేం. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటే వచ్చే నెల 3 వరకు ఆగాల్సిందే.